కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మరొక్కసారి. అయితే నేను పార్ట్ 1లో రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్ సుమారుగా 1,00,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, చాలా పెద్ద రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణతో సమానంగా ఇంచుమించుగా, కొంచెం తక్కువ. అంత పెద్ద రాష్ట్రం, 85% హిందువులు, రాజు హిందువే. ఆయన మహమ్మద్ అలీ జిన్నా ట్రాప్లో పడ్డాడు, పాకిస్తాన్లో కలవడానికి ఫార్మల్గా ఒప్పుకున్నాడు. ఆ విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్కి తెలిసింది అని మీకు చెప్పాను పార్ట్ 1లో. ఇక షేర్కు సవ్వా షేర్, షేర్ అయితే ఎవరో మహమ్మద్ అలీ జిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ సవ్వా షేర్. ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు ఆయన గురించి ఎంత చెప్పితే అంత తక్కువ. బ్యాడ్ లక్ ఏంటంటే సందర్భం ఉన్నా రాకున్నా ఆయనకు ఎంత అయితే ఆయన యొక్క ప్రాధాన్యతను తగ్గించాలో, అంటే పాలకులు, పుస్తకాలు, మీడియా, చరిత్రకారులు, మొత్తం మీద ఎవరైతే ఏంటి అందరూ కలిసి ఆయన యొక్క ప్రాధాన్యతను అంత తగ్గించారు. ఆయన లేకపోతే గనక దేశము నడిబొడ్డున పాకిస్తాన్ ఉండేది. అయినా మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన గొప్ప పనుల గురించి ఎంతో కొంత నాకు తెలిసినంత పిసిరంతా మీ ముందుకు తీసుకురావడమే నా యొక్క ప్రయత్నం. దాన్ని తప్పనిసరిగా ఆదరించండి. అయితే నేను పార్ట్ 1లో చెప్పినట్టుగా ఆగస్టు 5వ తారీఖున భూపాల్ నవాబు మహమ్మద్ అలీ జిన్నా ఇంటికి రహస్యంగా పోయాడు రాత్రిపూట రంగు అద్దాల కారులో అని చెప్పుకున్నాం. సరే, ఆ ఆట చెప్పానో లేదో కానీ రంగు అద్దాల కారులో ఇది తెలిసింది పటేల్కి, విపి మేనన్కి. సరే, వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ హనుమంత్ సింగ్ తోటి, నిన్ను నేను కలవాలనుకుంటున్నాను, తప్పనిసరిగా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను అని చెప్పాడు. దాంతో హనుమంత్ సింగ్ అర్థమైపోయింది సర్దార్ పటేల్ ఏదో ఎత్తు చేస్తున్నాడు అని చెప్పేసి. ఆగస్టు 7వ తారీఖున అడిగాడు, అపాయింట్మెంట్ రాలేదు. 8వ తారీఖున రాలేదు. 9వ తారీఖున వచ్చింది. అప్పటికే హనుమంత్ సింగ్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయింది జోధ్పూర్లో. సర్దార్ వల్లభాయ్ పటేల్ హనుమంత్ సింగ్ రాజాతో మాట్లాడుతూ, మహారాజు గారు, మీరు రాజ్యాభిషేకం చేసి 2 నెలలు కూడా కాలేదు పూర్తిగా. మీ నాన్న నేను ఉమేద్ సింగ్ చాలా మంచి స్నేహితులము. అప్పుడు ఆయన బతికి ఉన్నప్పుడు సంస్థానాన్ని, జోధ్పూర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేస్తాను అని చెప్పాడు. మరి మీరేమో మహమ్మద్ అలీ జిన్నాతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఆన్ ట్రాప్లో పడకండి. ఆయన ఊబిలో పడితే ఆయన మొండి చేయి చూపిస్తాడు. మీకు రైల్వే లైన్ కాదు కదా, మీకు విదేశాంగ విధానంలో అధికారం ఉంటుంది, జెండా ఉంటుంది, ఇవన్నీ ఏవి పాటించేవాడు కాదు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మీరు సొంత మతానికి, సొంత దేశానికి, హిందువులకు ద్రోహం చెయ్యకండి. తప్పనిసరిగా భారత్లో విలీనం కావాలి. మీరు నేను లేదు పాకిస్తాన్లో కలుస్తానంటే మాత్రం నేను చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ప్రజలు ఊరుకోరు, సర్దార్లు ఊరుకోరు. అంటే జోధ్పూర్లో ఉన్న సర్దార్లు, సైనిక అధికారులు ఊరుకోరు, రాణులు ఊరుకోరు, మీ కుటుంబం ఊరుకోదు. ఎందుకంటే వీరు 37వ రాజులు, రాణా కుటుంబం చెందినవాడు. నువ్వు 37వ రాజువు. వీరంతా కూడా విదేశీ దండయాత్రలకు ఎదురుగా పోరాటం చేశారు. నువ్వు ఇప్పుడు పోయి కలవడం న్యాయం కాదు అంటే, సరే నేనేం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆగస్టు 10వ తారీఖున అప్పుడు గవర్నమెంట్ హౌస్ అనేవాళ్ళు, అక్కడికి విపి మేనన్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సెక్రటరీ, ఈయన కూడా చాలా గొప్ప మనిషి. అయితే విపి మేనన్తో కలవడం జరిగింది హనుమంత్ సింగ్ గెస్ట్ రూమ్లో. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నీ చెప్పారు, మీ గురించి మాట్లాడమన్నారు. అంటే భారతదేశంలో కలవడానికి మీరు పత్రం పైన సంతకం పెట్టాలి, గౌరవంగా ఉంటుంది, మీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది, మీరు గొప్ప రాజులు, మీరంతా కూడా విదేశీ దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, మీరు సంతకం పెట్టండి అని చెప్పడం జరిగింది. అక్కడ లార్డ్ మౌంట్ బ్యాటన్ కూడా ఉన్నాడు. సరే, అయిష్టంగానే మరి మాకు పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా అనేక సౌకర్యాలు ఇస్తా అన్నాడు, మరి మీరు కూడా ఇస్తారా అంటే, మీరు ఇస్తాం తప్పనిసరిగా, మీకు ఆహార ధాన్యాల కొరత ఉంది కదా, అది తీరుస్తాము. అట్లాగే కచ్
గుజరాత్ వరకు మేము రైల్వే లైన్ ఇస్తాము, జోధ్పూర్ నుంచి ఆహార ధాన్యాలు ఇస్తాము, మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఇస్తాను, మీరు దేశానికి మతానికి ప్రజలకు ద్రోహం చేయకండి, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు తీసుకొచ్చిన సందేశం అని చెప్పేసి ఆయన రాతపూర్వకంగా ఇచ్చిన లేఖను ఇచ్చాడు. హనుమంత్ సింగ్ చదువుకున్నాడు. తర్వాత అయిష్టంగానే సంతకం పెట్టాడు. సంతకం పెట్టే దగ్గర హనుమంత్ సింగ్ దగ్గర ఒక పెన్ ఉంటుందంట, అది గోల్డెన్ పెన్. ఆ పెన్ను నిబ్బు లోపల ఒక గన్ను కూడా ఉంటుంది చూడండి, గన్ ఇన్ పెన్ అన్నమాట. ఆ సంతకం పెట్టిన తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ బయటికి పోగానే మీరు సంతోషపడుతున్నారు సంతకం పెట్టాను అని చెప్పేసి ఆ గన్ను తీసి ఇది పెన్ను కాదు, ఇది గన్ను, కాల్చి పారేస్తాను నిన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ని అని చెప్పి బెదిరించాడట. సరే కాల్స్తే కాల్స్తావు, మేమేం చావడానికి వెనుకకు పోవడం లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వెనుకకు పోవడం లేదు, నేను వెనుకకు పోవడం లేదు, మొత్తం మీద నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి కాగితం వెనుకకు తీసుకున్నాడు. వీరిద్దరూ గట్టిగా మాట్లాడుతుంటే బయటకు పోయిన లార్డ్ మౌంట్ బ్యాటన్ వచ్చాడు. ఏంటి అంటే విపి మేనన్ ఇదంతా జరిగింది చెప్తే, సరే దాన్ని సీరియస్గా తీసుకోకండి, హనుమంత్ సింగ్ చాలా జోక్గా చెప్పాడు అని చెప్పేసి సిచ్యువేషన్ని కూల్ చేశాడు. దాంతో ఆగస్టు 15వ తారీఖున పోతూ ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ చేతుల్లోకి పోతున్నటువంటి జోధ్పూర్ భారత్లో కలవడం జరిగింది. సరే కేసు కాకుండా హనుమంత్ సింగ్ సర్దార్ పటేల్ని చంపుతా అన్నాడు, విపి మేనన్ని చంపుతా అన్నాడు కదా, ఆ కేసు కాకుండా లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏం చేశాడంటే ఆ పెన్ను తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. హనుమంత్ సింగ్ కూడా లార్డ్ మౌంట్ బ్యాటన్కి ఆ పెన్ను ఇచ్చాడు. మొన్న 2010లో ఆ పెన్ను వేలం పాటకు గురి అయితే 10,000 పౌండ్లకు ధర పలికిందంట ఆ పెన్. కాబట్టి పాకిస్తాన్లో కలుస్తున్నటువంటి జోధ్పూర్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా భారత్లో విలీనం చేశాడో, నయాన్నో భయాన్నో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు ఎక్కడ. మొత్తం మీద 662 సంస్థానాలను భారత్లో విలీనం చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనను మనం ఎంతైనా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కథ సుఖాంతమైంది. ఫ్రెండ్స్, నిజంగానే నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పిల్లలకు తప్పనిసరిగా చూపించండి. చరిత్ర తెలుసుకోకపోతే మళ్ళా జరిగిన తప్పులే మళ్ళా మనం చేస్తాము, చరిత్ర మనల్ని క్షమించదు. కాబట్టి తప్పనిసరిగా మనం పుస్తకాల్లో చెప్పలేదు కదా, పేపర్లలో రాయలేదు కదా, ఇవన్నీ వదిలేయండి. ఎందుకంటే 100 కారణాలు, రాజకీయ కారణాలు ఉంటాయి, మరెన్నో కారణాలు ఉంటాయి. గొప్పవారు చెప్పిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. తప్పనిసరిగా మరొక్కసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. భారత్ మాతకు జై, జై హింద్.